హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం వైసీపీ కేడర్లో జోష్ కనిపిస్తుంది వైసీపీకి సంబంధించి ఘోర ఓటమి పాల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కావచ్చు పార్టీకి సంబంధించిన మార్పు చేర్పులపైన కీలకంగా దృష్టి సారిస్తూ వస్తున్నారు దానికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లాల వారీగా కావచ్చు ప్రాంతాల వారీగా కావచ్చు గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా మళ్ళీ రియాక్టివ్ చేసే విధంగా ఆ స్థానాలకు సంబంధించి కొత్త వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడము అలాగే ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటారో వాళ్ళకి నియామకాలు ఇవ్వడం కూడా ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈ గత కొంతకాలంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల పాటు వైసీపీ చాలా సైలెంట్గా ఉంది చాలా స్తబ్దుగా ఉంది జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే 2-3 నేతలు తప్ప ఎవరు కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడటం కావచ్చు అలాగే కూటమికి సంబంధించినటువంటి ఏదైతే పరిపాలనకు సంబంధించి 9 నెలల పాలన ఉందో దాని మీద ఎక్కడా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు కూటమి మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చినటువంటి నేతలు కావచ్చు అలాగే వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా వైలెంట్గా ఉండేటువంటి లీడర్లందరూ కూడా ఇప్పటిదాకా సైలెంట్ అవుతూ వచ్చారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న వల్లభనేని వంశీ పర్యటన ఆయన జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత ఆ పరిణామం అంతా కూడా అక్కడ వైసీపీకి సంబంధించి కీలక నేతలంతా ఏకమవడం ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి ఒక యాడ్ ఆన్ ఒక అడ్వాంటేజ్గా కనిపిస్తుంది కూటమి సర్కార్కి సంబంధించినటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే అయితే ఈ 9 నెలల్లోనే చాలామంది ప్రముఖ నేతలు అంటే కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు అలాగే అంబటి రాంబాబు పేర్ని నాని ఇలా చాలామంది నేతలందరూ కూడా అడపాదడప మినహాయిస్తే చాలామంది చాలా తక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు కొడాలి నాని అయితే పూర్తిగా సైలెంట్ అవుతూ వచ్చారు రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రధానంగా చెప్తూ వస్తుంది ఏంటంటే నిన్న ఒక విలేకరు అడిగినటువంటి సమయంలో కూడా మా ఉద్యోగం పీకేశారు కాబట్టి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాం అవసరమైనప్పుడు బయటకు వస్తాము మాట్లాడుతూ వస్తాం అలాగే కూటమి సర్కార్కి సంబంధించి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో లోకేష్ రెడ్ బుక్ ఉంది ఆ తర్వాత మీ పేరు కూడా ఉంటుంది కదా మీ అరెస్ట్ కూడా చేస్తారు కదా అని చెప్పేసి విలేకరైన తరుణంలో కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడుతూ వచ్చారు రెడ్ బుక్ అయినా బ్లూ బుక్ అయినా పెట్టి ఏం చేస్తూ ఉంటారు అరెస్టులు చేస్తారా చేసుకోండి 3 కేసులు కాబట్టి 30 కేసులు పెట్టుకోండి ఎవడూ భయపడేది లేదు ఖచ్చితంగా దానికి సంబంధించి పరిణామాలు రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏంటి అనేది కూడా మేము అందరం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు అంటే వైసీపీలో భయం ఉంది వైసీపీలో భయం ఇంకా కనిపిస్తుందని చెప్పేసి కూటమి ఏదైతే ప్రధానంగా మాట్లాడుతూ వస్తుందో అది భయం కాదు భయం వల్ల అసలైతే కాదు కానీ కొంత సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడు ఆవేశంగా మాట్లాడి గతంలో తప్పు చేశాము అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా అవసరమైనప్పుడు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి నిలబడి గట్టిగా మాట్లాడే సౌండ్ ఒక వైబ్రేషన్ని ఒక వేరియంట్ని ఇవ్వాలని చెప్పేసి వైసీపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దానికి అనుగుణంగా నేను నిన్న వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఆ తరుణంలో అక్కడికి వచ్చినటువంటి నేతలు అంటే రాష్ట్ర స్థాయికి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ నిన్న మనకు ఆ ఫ్రేమ్లో కూడా కనిపించినట్టు కూడా మనకు అర్థమవుతుంది కొడాలి నాని పేర్ని నాని అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన కీలక నేతలు అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన కీలక నేతలు చాలామంది పెద్దలందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిన్న దానికి సంబంధించి కనపడుతున్నారు అయితే కొడాలి నాని మాత్రం నిన్న ఆ ఇన్సిడెంట్కి సంబంధించి చాలా హైలైట్గా మాట్లాడుతూ వచ్చారు కూటమికి సంబంధించి కావచ్చు లేదంటే కూటమి పరిపాలనకు సంబంధించి కావచ్చు చాలా వ్యంగ్యంగా అంటే మొదటిసారి మీడియా ముందుకు వచ్చి ఈ అరెస్టులకు సంబంధించి లోకేష్కి సంబంధించి అలాగే రెడ్ బుక్ పాలన ఏదైతే జరుగుతుందని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుందో ఆ అంశాలకు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు అయితే ఇంతకాలం సైలెంట్గా ఉండడానికి గల కారణాలు కావచ్చు అలాగే కూటమికి సంబంధించి జరుగుతున్న తప్పుల మీద కూడా ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చారు పార్టీ మారతామనేది ఏదైతే రూమర్స్ వస్తున్నాయో అవన్నీ కూడా కట్టుకథలంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఎల్లో మీడియాలో ప్రచారం చేసేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం గతంలో ఏదైతే చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు అదే మాదిరిగా చేసుకుంటూ వస్తుంది ఎక్కడా కూడా ఈ కేసులకు మేము భయపడే ప్రసక్తి లేదంటూ కూడా కొడాలని చాలా ధీటుగా చెప్తున్నారు ఇక మరోవైపు ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే గుడివాడకి సంబంధించి కొడాలని చాలా సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన చాలా గెలుస్తూ వచ్చారు అక్కడ గుడివాడకి సంబంధించి ఆయనకంటూ ఒక పట్టు ఉంటూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీలు ఓడిపోయినా గెలిచినా ఎలాంటి పరిణామాలు ఉన్నా కూడా గుడివాడలో ఖచ్చితంగా కొడాలని గెలుస్తారనేటువంటి ఒక నమ్మకం ఒక మాట కూడా ఉంటుంది కానీ అనూహ్యంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెనిగళ్ల రాము విజయం సాధించడం ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూసుకుంటూ వచ్చాం అయితే అక్కడ కూడా కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి కొంత వ్యతిరేకత వస్తూ ఉంది వెనిగండ్ల రాము మీద అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన చూసుకున్నా లేదంటే ఈ 9 నెలల్లో ఆయన అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు చూసుకున్నా అవన్నీ కూడా టీడీపీలోనే ఒక అంతర్మదనం జరుగుతుంది టీడీపీ కార్యకర్తలే కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వెనిగళ్ల రాముకు సంబంధించి చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు కోటరీ కావచ్చు వాళ్ళే ప్రధానంగా నియోజకవర్గం మొత్తంలో కూడా వాళ్ళ హవా సాగించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే దందాలు కావచ్చు ఇసుక అక్రమాలు కావచ్చు వాళ్ళని చేస్తున్నారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే వెనిగళ్ల రాము బయట నుంచి
వచ్చి అంటే ఒక ఎన్ఆర్ఐగా వచ్చి అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో అక్కడ టీడీపీ క్యాడర్లో పాతుపోయినటువంటి వ్యక్తులను కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన వ్యక్తులను కూడా సరిగా పట్టించుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టేసే పరిస్థితులు వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలే డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రజలకు సంబంధించి చూసుకున్నా కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు కొడాల నానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి ఆయన మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి పరిపాలనకు సంబంధించిన పనులు కావచ్చు, అలాగే ప్రస్తుతం వెనుగండ్ల రాముకు సంబంధించి ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఏవి కంపేర్ చేసుకున్నా కూడా కొడాల నాని అయితేనే బాగుంది అనేటువంటి ఒక భావనలో గుడివాడ ప్రజలు ఉన్నారంట. గుడివాడ ప్రజలకు సంబంధించి కొడాల నానిని ఓడించామా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనేటువంటి అంశాన్ని కూడా చర్చించుకునే పరిస్థితిలో ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ రాజకీయంగా విభేదాలు, రాజకీయంగా విమర్శలు, రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, రాజకీయంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైతే కొంతమంది నేతలందరూ భయపడిపోయారు, భయపడ్డారు, బయటికి వెళ్ళిపోతున్నారు, ఇక అసలు వాళ్ళు రారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము, జైల్లో పెడతామని చెప్పేసి కూటమి సర్కార్కి సంబంధించి కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా నిన్న కొడాల నాని, ప్రధానంగా కొడాల నానికి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలకు సంబంధించిన మార్పులపైన అయితే ఆయన చాలా కుండ బద్దలు కొట్టారు. చచ్చేంత వరకు, పార్టీలో ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, వైసీపీ పార్టీతోనే ఉంటానంటూ కూడా కొడాల నాని చాలా క్లియర్ కట్గా చెప్తూ వచ్చారు. మరోవైపు లోకేష్కి సంబంధించిన కేసులపైన కూడా ఆయన చాలా గలమెత్తు వచ్చారు. ఈ రెడ్ బుక్ సంబంధించిన అంశాన్ని కూడా తొందరలోనే మేమంటే ఏంటో చూపిస్తాము, రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే కూటమికి సంబంధించిన మార్పులు ఎలా చేయాలనేది కూడా మాకు బాగా తెలుసు అంటూ కూడా కొడాల నాని మాట్లాడుతూ వచ్చారు. ఎట్టకేలకు కొడాల నాని సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఆయన బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలన్నీ చూసుకున్నా కూడా వైసీపీ క్యాడర్కి, అలాగే ముఖ్యంగా గుడివాడకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా కొంత యాక్టివిటీని తీసుకొచ్చింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొడాల నానికి ఒక ప్రత్యేక అభిమానులు ఉంటారు. ప్రత్యేకంగా ఆయన మాటలకు సంబంధించుకోవచ్చు, ఆయన వేసేటువంటి డైలాగులకు సంబంధించుకోవచ్చు, ఆయన మాట్లాడేటువంటి తీరుకు సంబంధించుకోవచ్చు కొంతమంది అభిమానులు ఉంటారు. దాంతోపాటు వైసీపీ పార్టీ కూడా ఒక అడ్వాంటేజ్ జోష్ కాబట్టి సో ఆయన ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు సంబంధించి తిరిగి యాక్టివ్ అవ్వడం, ఇన్నాళ్ళు సైలెన్స్ని బ్రేక్ చేసి మాట్లాడటం కూడా వైసీపీ పార్టీలో ఒక క్రేజ్ మొదలైంది. ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి యాడ్ ఆన్గా కొడాల నాని కావచ్చు, మిగతా వ్యక్తులందరూ కూడా యాడ్ ఆన్ అయితే మాత్రం వైసీపీ పార్టీకి ఇది ఒక మంచి లాభంగా కనిపించే పరిస్థితి ఉంది.